హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ షూట్ చేసిందండి. అంటే పిల్లలకి మార్నింగ్ వంట చేసేటప్పుడు ఆ వంట కూడా మీకు చూపిద్దామని వీడియో షేర్ చేస్తున్నాను. ఈ రోజైతే నేను వంకాయ పచ్చిరొయ్యలు వండుతున్నానండి. పచ్చిరొయ్యలు తక్కువగా తెచ్చుకున్నప్పుడు అది కొంచెం కూర అవుతుంది కదా, అలాంటప్పుడు మనం ఇలా వంకాయతో కలిపి కానీ, లేకపోతే అరటికాయ పచ్చిరొయ్యలు, లేకపోతే ములక్కాడ టమాటా వండినప్పుడు కూడా కొన్ని పచ్చిరొయ్యలు వేసుకొని వండుకుంటే కూర చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇలాంటి కాంబినేషన్స్ ఆంధ్ర సైడ్ వాళ్ళం మాత్రమే చేస్తాము అనుకుంటున్నాను. అసలు మీలో ఎంతమంది ఇలా పచ్చిరొయ్యలు కలుపు వేసి వండుకుంటారు వెజిటబుల్స్లో? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం పచ్చిరొయ్యలతో ఏ కర్రీ వండినా సరే ఫస్ట్ అయితే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిరొయ్యలు వేసుకోవాలండి. పచ్చిరొయ్యలు కొంచెం వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది మనకి. ఆ టైంలో మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. మనం రొయ్యలు తెచ్చుకున్నప్పుడు 1 వీక్ టు 10 డేస్ కూడా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా రొయ్యలు ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. మనం పచ్చి రొయ్యలు తెచ్చుకున్న తర్వాత ఒకవేళ పొట్టు తీసినవి తెచ్చుకుంటే పర్వాలేదు, లేదు అంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత పొట్టు ఒలిచేసి కొంచెం ఉప్పు పసుపు వేసిన వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అందులో రొయ్యలు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 15 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే కనుక దాంట్లోంచి వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం రొయ్య గట్టి పడుతుందండి. ఆ స్టేజ్లో మనం ఆ వాటర్ అంతా స్ట్రైనర్లో నుంచి బయటకు తీసేయాలి. తర్వాత ఆ రొయ్యల్ని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కనుక ఉడికిస్తే రొయ్యి కొంచెం గట్టి పడుతుందండి. మళ్ళీ తర్వాత ఉప్పు కారం ఆయిల్ వేస్తున్నాం కాబట్టి ఇవి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఒక 10 to 15 డేస్ వరకు కూడా రొయ్యలు ఏమి పాడవ్వవు, అలాగే చప్పబడకుండా ఉంటాయి. మనం వండుకోవాలి అనుకున్న రోజు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ ముందు కానీ తీసి బయట పెట్టుకుంటే కూలింగ్ పోయి రొయ్యలు నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, చుట్టూ ఆయిల్ తేరిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. రొయ్యలు కూడా లైట్ రెడ్ కలర్ లాగా వచ్చినాయి అనమాట. మనకి కమ్మటి వాసన వస్తుందండి, అదే సిగ్నల్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయినట్టు. ఈ స్టేజ్లో మనం ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేగుతుండగానే నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మాత్రం కొంచెమే యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ పచ్చి రొయ్యలు ఆయిల్ వేసినప్పుడే నేను కొంచెం అందులో సాల్ట్ కారం వేసాను కాబట్టి లాస్ట్లో మళ్ళీ చూసి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కాబట్టి ఇందులో నేను ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. వంకాయలు ఎప్పుడూ కూడా మనం కట్ చేసి డైరెక్ట్గా అలా ప్లేట్లో వదిలేయకూడదండి. కూరలో వేసే వరకు కూడా అవి సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి, అప్పుడే అవి రంగు మారకుండా ఉంటాయి. అలాగే వంకాయ ముక్కలు కూరలో వేసిన తర్వాత వెంటనే సిమ్లో వదిలేయకూడదంటండి. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ అయినా సరే హైలో పెట్టి కలుపుతూ ఉండాలంట. ఎప్పుడైతే వంకాయ ముక్క కొంచెం మెత్తపడుతుందో అప్పుడు సిమ్లో పెట్టచ్చట. ఈ టిప్ అయితే మా అమ్మ నాకు చిన్నప్పుడు వంటలు నేర్పేటప్పుడు చెప్పిందనమాట. హైలో ఇలా కలపకుండా డైరెక్ట్గా సిమ్లో పెట్టేస్తే వంకాయ చేదొచ్చి కూర అంతా చేదుగా అయిపోతుందంట. మరి మీరు అందరూ ఇలాగే చేస్తారో లేదో నాకైతే తెలియదు. మా అమ్మ చెప్పిన టిప్ అయితే నేను ఇప్పటికీ ఫాలో అవుతూ వంకాయ వండినప్పుడల్లా నేను ఇలాగే చేస్తుంటాను. ఇప్పుడైతే కూడా ఆయిల్ అంతా బయటికి తేరిపోయిందండి. అంటే వంకాయలు రొయ్యలు మొత్తం అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి. ఈ స్టేజ్లో మనం ఇంకా కారం వేసేసుకోవచ్చు. కొంచెం కారం ఒక 1 మినిట్ కలిపేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవడమే. తగినంత అంటే ముక్కలన్నీ కూడా మునిగే వరకు పోసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే వంకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను విజిల్ వచ్చిన తర్వాత మూత తీసాక కొంచెం వాటరీగా అనిపించిందండి. సో మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఒక 5 మినిట్స్ కూర దగ్గర పెడుతున్నాను. మోస్ట్లీ నా ప్రతి వీడియోలో నేను చెప్తున్నానండి, ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. మీ అందరితో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడమే. దాంతోపాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వంకాయ కర్రీ కంప్లీట్ అయ్యేలోపు మా పిల్లలకి నేను పొమగ్రనేట్ ఒలిచి పెట్టాను అన్నమాట బాక్సుల్లో స్నాక్ కోసం. అలాగే పెరుగన్నం కూడా కలిపి పెట్టాను. మా పిల్లలకి లంచ్ ప్యాక్ చేయడం అయిపోయిందండి. ఇంకొక 10 మినిట్స్లో మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.